ఏయ్, మీరు అడిగినప్పుడల్లా ఎంతెంత డబ్బిచ్చాను మీకు? నా కొడుక్కి బెయిల్ తీసుకురావడం మీ వల్ల కావట్లేదా? సార్, సెక్షన్ 302 ప్రకారం ఇట్స్ మర్డర్ కేస్. మీ అబ్బాయి విక్కీ జడ్జ్ ముందు, పోలీసుల ముందు, ప్రెస్ ముందు తనే మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. కనుక మీ అబ్బాయిని ఆ దేవుడు వచ్చినా కాపాడలేడు. అంతేకాదు సార్, మీ అబ్బాయి తనకు తానుగా ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు సార్. మీ వల్ల కాదు కదా. నా దగ్గర ఓ సెపరేట్ సెక్షన్ ఉంది, నేను చూసుకుంటాను. గెట్ అవుట్. అవుట్. బాస్ కొడుకు విక్కీని అరెస్ట్ చేసి పర్మనెంట్ గా జైలుకి పంపాలని ఎవిడెన్స్ తీసుకుని కోర్టుకు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళేది కోర్టుకి కాదు, వల్లకాటికి. రా, తీసుకోరా, రా. Evidence Tamal! నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కదా? వచ్చు మేడం. తన పేరేంటో కనుక్కో. నీ పేరేంటి? సరోజా. పెళ్ళైందేమో అడుగు.
నీకు పెళ్ళయిందా? అమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని అడగట్లేదు. నీకు పెళ్ళయిందా? నీలకంఠం ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తుందో కనుక్కో. నీలకంఠం ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలుగా చేస్తుందంట మేడం. ఓకే, నీలకంఠం ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ మంత్ 26వ తేదీన నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు తన కూతురు సౌందర్య ఆ ఇంటికి వచ్చారు కదా. వాళ్ళు ఏమయ్యారు? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గన్. నేను దీన్ని ఎప్పుడూ అసలు యూజే చేయలేదు. ఒకసారి ట్రై చేయనా? మేడం నాకేం తెలియదు మేడం, ప్లీజ్ మేడం. నేనేం చేయలేదు మేడం. మోసం చేసింది మేడం నన్ను వదిలేయండి Get up. మేడం, ప్లీజ్. లాస్ట్ మంత్ 26th నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు తన రెండో కూతురు సౌందర్య వచ్చారు కదా. వచ్చారు మేడం. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తాను మేడం. ఏం చేయగలం? ఇదంతా మన కర్మ. ఏమైందో ఏంటో, బిడ్డతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. అంతా దైవ నిర్ణయం. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. ఐశ్వర్య లేకపోతే విక్కీ ఏమైపోతాడో. నాకు అదే కంగారుగా ఉంది అంకుల్. అక్క ఎప్పుడు కూడా బావ గురించి చెప్పేది. తనని చాలా ప్రేమిస్తున్నాడని, ఒక్క నిమిషం కూడా తన్ని వదిలి ఉండలేడని. ప్రియాంకల వారు, ఈ పరిస్థితిలో అస్సలు చెప్పకూడదు. అయినా ఒక మాట చెప్తాను. అదేంటో చెప్పండి. ఐశ్వర్య ఈ ఇంటి కోడలు అనడం కంటే కూతురంటే మంచిది. విక్కీకే సర్వస్వమైంది. ఈ ఇల్లు, విక్కీ, నేను ఇదివరకటిలా ఉండాలన్నా, మన ఈ సంబంధం ఇలాగే కొనసాగాలన్నా సౌందర్యని విక్కీ పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుంది. అందరి జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి 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 ఆలోచన. కానీ తను ఒప్పుకుంటే నాకు ఇష్టమే. నాకు ఇష్టం లేదు డాడీ. సారీ. ఎందుకమ్మా? నాకంటూ ఒక సెపరేట్ లైఫ్ ఉంది. నేనిప్పుడు బావని పెళ్లి చేసుకోవడమా? నో డాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. చూడమ్మా సౌందర్య, నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఆశలు వేరు, కలలు వేరు, జీవితం వేరు. ఒప్పుకోమ్మా. అంకుల్ ప్లీజ్. చూడమ్మా సౌందర్య, నువ్వు ఆ వస్తువుని కొనుక్కుంటావు. ఆ వస్తువు పగిలిపోతే నువ్వు మరో వస్తువుని కొనుక్కుంటావు కదా. ఇది అంతేనమ్మా. అంటే మా అక్క ఐశ్వర్య ఒక వస్తువునా? వస్తువుకి ప్రాణానికి చాలా తేడా ఉంది అంకుల్, తెలుసా? అది కాదమ్మా సౌందర్య, అది ఆ, వద్దులేండి, వదిలేయండి. బలవంతంగా పెళ్లి చేయకూడదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు. నా కూతురు తలరాతలో ఆ దేవుడు ఏం రాశాడో తెలియదు కదా. వెళ్ళొస్తాం. హలో మిస్టర్ శ్రీనివాసమూర్తి, ఒక్క నిమిషం. మాట మారిందేంటి బావగారు? మాటతో పాటు క్యారెక్టర్ కూడా మారింది. ఇప్పుడు చూడు. ఏంటది? డాక్యుమెంట్స్ అంటారులే, ఎందుకు? సైన్ చేయడానికి. ఐశ్వర్య ప్రాపర్టీ ఆల్రెడీ మాకు చేరింది. సౌందర్య విక్కీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొనుంటే ప్రాపర్టీ మొత్తం మాకే దక్కుండేది. బట్ డాడీ, ఇతని మాటలు వింటుంటే అక్కది ప్రీ ప్లాన్ మర్డర్లా అనిపిస్తుంది డాడీ. 100% కరెక్ట్. ఎంతైనా నువ్వు లండన్ బేబీవి కదా, కరెక్ట్గా క్యాచ్ చేశావు. నిన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకురావాలని నేను ప్లాన్ చేశాను. బట్ ఐశ్వర్య ఒప్పుకోలేదు. అందుకే ఫినిష్ చేసేశావు. నా కూతుర్ని
చంపేశారా? నా కూతుర్ని చంపేశారా? అయ్యో పాపాత్ముడా, ఆస్తి కోసం నా కూతుర్ని చంపేశావా? అయ్యో భగవంతుడా, ఆస్తి కావాలంటే కళ్ళు మూసుకొని రాసిచ్చేవాడిని కదరా. లక్ష్మీదేవిలా ఉన్న నా కూతుర్ని చంపడానికి మనసు ఎలా వచ్చింది? అమ్మా ఐశ్వర్య, క్షమించమ్మా. వీళ్ళ గురించి తెలియక నీకు పెళ్లి చేసి నీ చావుకు కారణమయ్యాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. శాంతం శాంతం, ఏడిస్తే చచ్చింది తిరిగి రాదు కదా. ఈ స్టాంప్ పేపర్స్ మీద సైన్ చేయకపోతే ఈ బిడ్డ కూడా బతకదు. నేను చచ్చిన సైన్ చేయను. ఎందుకు సైన్ చేయాలి? మంచి ప్రశ్న. ఇంతవరకు ఈ నీలకంఠాన్ని ఒకవైపు మాత్రమే చూసా. ఇప్పుడు మరో ముఖాన్ని చూద్దరు గాని. ఆ నీలకంఠుడు ముక్కంటి కాబట్టి భస్మం చేస్తాడు. ఈ నీలకంఠుడు ఒక్క చిటికేస్తే మీరిద్దరూ చచ్చిపోతారు. ఐశ్వర్యని చాలా మర్యాదగా నీ చెల్లెల్ని ఒప్పించమని అడిగారు. వినలేదు. ఇక మీకేం చెప్పను? నన్ను భయపెడుతున్నావా? రేయ్, నా పెద్ద కూతుర్ని చంపినట్టు నా గురించి మీకు పూర్తిగా తనని తెలుసు. కూడా చంపాలని చూస్తున్నావా? రేయ్, వదిలిపెట్టండి రా నిన్ను. వదిలిపెట్టండి. వదలండి, వదలండి. అయ్యో అమ్మా. ఇదే మేడం జరిగింది.